వస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు నిద్రపోతుంటే యాకోబు కల వస్తుంది. ఏం కనబడుతుంది? ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెనుండే దేవదూతలు ఎక్కుట మరియు దిగుట కనబడుతున్నారు. మీరు గమనించండి, బాగా ఆలోచించేయండి. మనము క్రీస్తు సింహాసనం అన్న లక్ష్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో ఆ నిచ్చెన ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక్కొక్క అంతస్తు ఎక్కడానికి ఉండేటువంటి ఆ సాధనము ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరై ఉన్నారండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. పిల్లలు, మన జీవితంలో ఏకైకమైన ముఖ్య పని ఏంటంటే పరలోకం చేరుకోవడమే. మనము పరలోకము చేరుకోవాలనుకుంటే ఆ పై అంతస్తుకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పునరుత్థానము వైపు